అధికార ప్రతినిధులు నేను ఎన్వి సుభాష్, శ్రీమతి రాణి రుద్రమ గారు, సంగప్ప గారు, విఠల్ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ పోరెడ్డి కిషోర్ గారు, విఠల్ గారు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. దయచేసి ఆ వెనుక సీట్లో కూర్చోవద్దండి. ముందుగా శ్రీ రామచంద్రరావు గారు మాట్లాడిన తర్వాత ఎవరైతే సన్మానం చేయాలో వాళ్ళకి చేసుకోవచ్చు. దయచేసి అందరూ సెల్ ఫోన్లో కొంచెం సైలెంట్గా పెట్టుకోండి. అలాగే కుర్చీలు లాగొద్దు, మళ్ళీ లేచినప్పుడు చేసినప్పుడు ఏంటంటే లుడ్చి. ఉమారాణి గారు రండి, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఉమారాణి గారు. తర్వాత ప్రెస్ మీట్ పూర్తయిన తర్వాతనే సన్మానాలు దయచేసి ప్లీజ్. దారి ఇవ్వండి, అధ్యక్షుల వారు వస్తున్నారు, ప్లీజ్ దారి ఇవ్వండి. అక్కడ ఎవరు కూడా కార్యకర్తలు ఎవరు కూడా ఇప్పుడే లోపలికి రాకండి, ప్రెస్ మీట్ ముగిసిన తర్వాతనే. మిగతా వాళ్ళు ఎవరు ఉండదు. హలో చెప్తున్నా కదమ్మా, ఇక్కడ మీరు అడ్డం పెట్టుకుంటే ఎట్లా? పేరు పెట్టి వెళ్తావు. అరే ఎందుకు పంపిస్తున్నారు అక్కడ? నాయుడు ఎందుకు పంపిస్తున్నావు నువ్వు? వచ్చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నాడు అక్కడ? ఉండు, లేదు ఉండు ఇక్కడ. అరే ఇప్పుడు కాదు, ఇక్కడ పెట్టండి బాబా, ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టుకోండి. దయచేసి మీడియా వాళ్ళు తప్పితే ఇక్కడ ఎవరు ఉండొద్దండి. మీడియా వాళ్ళు తప్పితే ఎవరు ఉండొద్దు. మీకే చెప్తున్నాం, లాస్ట్లో పేరు పెట్టి మళ్ళీ ఇంకా బయటికి పంపించాల్సి వస్తుంది. ప్లీజ్ దయచేసి నిశ్శబ్దం పాటించాలి, ఇబ్బందులు పెట్టొద్దు. బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఒక్క నిమిషం. బూర నరసయ్య గౌడ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, వారు బొకేతోని స్వాగతం పలుకుతున్నారు. ఆ తర్వాత మన యొక్క భారతీయ జనతా పార్టీ మీడియాకు సంబంధించిన యొక్క స్పోక్స్ పర్సన్స్ వారు ముందుగా రాష్ట్ర అధ్యక్షుల వారిని
సన్మానం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. కానీ అదే సుభాష్ గారు, మిగతా యొక్క విఠల్ గారు, సంగప్ప గారు, రాణి రుద్రమ్మ గారు, కిషోర్ గారు, తర్వాత ఎస్టీ మోర్చా సాంప్రదాయకమైన యొక్క దీంతో రవి నాయక్ గారు, కళ్యాణ్ నాయక్ గారు వారు దాన్ని బహుకరిస్తారు. తర్వాత ఎస్సీ మోర్చా శ్రీధర్ గారు, అశోక్ గారు కూడా బహుకరిస్తారు. పెట్టరా, అది పట్టుకో, అది పట్టుకో, అంతే పట్టుకో అట్లా పట్టుకోండి సరిపోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎస్సీ మోర్చా తర్వాత అది తీసి పక్క పెట్టండి. కళ్యాణ్ గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గారు, వారి యొక్క బృందం రామచంద్రరావు గారిని సన్మానం చేస్తున్నారు. ఇంకెవరు లేదు. శ్రీధర్ ఆగండి, మిగతా వాళ్ళు ఆగండి, ఎవరు రావద్దు. చలో అశోక్, ఓకే, ప్లీజ్ పక్క తీయండి. రవి పద కూర్చోవాలి, ఎవరు లేరు, ఆగండి. వాసుదేవరావు గారు ఇప్పుడు కాదు, అరే ఇప్పుడు కాదండి. సన్మానం కార్యక్రమం లాస్ట్లో ఉంటుంది. దయచేసి ఈ యొక్క ప్రెస్ మీట్కి అందరూ కూడా సహకరించాల్సింది కోరుతున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దానికంటే ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన యొక్క వాగ్దానాలను అమలు చేయాలని చెప్పి మొట్టమొదటిగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖపైన సంతకం చేయవలసిందిగా కోరుతున్నాం. మీకు సర్క్యులేట్ చేయబడుతుంది అది మీడియాకు. ఫస్ట్ పేజ్ ఇది. గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పరమేష్ తర్వాత ఇవన్నీ సర్క్యులేట్ చేయండి. వాళ్ళ అందరికీ ముందుగా పత్రికా విలేకరులకు, పత్రికా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి యొక్క రిపోర్టర్లకు, కెమెరామెన్లకు, ఫోటోగ్రాఫర్లకు, వేదిక మీద ఉన్నటువంటి ఒక నాయకులు అందరికి కూడా ఈరోజు నేను పదవి బాధ్యత స్వీకరించినటువంటి రోజున మీ అందరికీ నా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక మామూలు కార్యకర్తగా ఈ పార్టీలో పనిచేస్తూ సైకిళ్ళ మీద తిరిగి పోస్టర్లు అంటించి బ్యానర్లు కట్టి ఎలక్షన్స్లో బూత్ ఏజెంట్గా పనిచేసి బూత్ స్థాయిలో కార్యకర్తగా పనిచేసి నేను నా రాజకీయ ప్రయాణము బీజేపీలో వచ్చిన తర్వాత నేను మొదలుపెట్టాను. విద్యార్థి పరిషత్లో ఉన్న సమయంలో ఆ రోజున ఉన్నటువంటి ఒక యాక్టివిజము అది భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత కూడా నేను అది కొనసాగిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ
నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు 14-15 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 రాష్ట్రాల్లో కూటమితో ప్రభుత్వం ఉండి మరి అటువంటి పార్టీలో నేను కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు మా పార్టీ మా అధిష్టానం మా నేతలు నా మీద విశ్వాసం పెట్టి కార్యకర్తకు అధ్యక్ష పదవి ఇచ్చినంటే ఇది కేవలము కార్యకర్తగా నేను పనిచేసినటువంటి ఒక పనిని చూసి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చింది నేను భావిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారు. ఈరోజు తెలంగాణలో 40 లక్షల సభ్యత్వంతో కార్యకర్తలు బూత్ స్థాయిలో నుంచి పనిచేస్తూ పార్టీ కోసం అహోరాత్రులు పనిచేయడానికి సంకల్పంతో ఉన్నారు. గతంలో పార్టీ తక్కువ ఉన్న సమయంలో పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పెరుగుతున్న సమయంలో అనేక మంది కార్యకర్తలు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు. వారి యొక్క అన్ని రకాలుగా కుటుంబ త్యాగాలు చేశారు. ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత పార్టీ ఈరోజు ఇంత దూరం వచ్చింది. మరి ఇంత పెద్ద పార్టీ 14 కోట్ల మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ దానికి రాష్ట్ర స్థాయిలో నాకు అధ్యక్షత చేయడం అనేది ఉందో ఇది కేవలం కార్యకర్తల ఒక ఆశీర్వాదం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నేను మహోరాత్రులు కూడా కార్యకర్తగా పనిచేస్తూ కార్యకర్తలు కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు. ప్రజల ఒక ఆకాంక్ష భారతీయ జనతా పార్టీని తీసుకురావాలి తెలంగాణలో అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. కాంగ్రెస్కో బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు కూడా ఇక్కడ పరిపాలించినటువంటి అవకాశం దొరికింది. హిందీలో నేను చెప్తుంటాను. నేను జనరల్గా బీఆర్ఎస్కో దేఖా, కాంగ్రెస్కో పర్ఖా, బీజేపీకి దో ఏక్ మౌకా అని చెప్తూ ఉంటాను నేను. ఈసారి ప్రజల ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, అధికారంలో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క రోజు ఉత్తరం రాశాను. వారు చేసినటువంటి ఒక వాగ్దానాలు గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలను తప్పుదారు పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి రైతులకు వాగ్దానం చేసి విద్యార్థులకు వాగ్దానం చేసి 6 గ్యారంటీలు చెప్పి 420 వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ చేశారా? పూర్తిగా చేయలేదు, కొంతమంది చేశారు. దాదాపు 2 సంవత్సరాలు అయినటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు చేసింది ఏంది అని అంటే ప్రజల ముందు వచ్చి మీడియాకు ముందు వచ్చి నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం బికారీ అయిపోయింది, భిక్షం అడుక్కునే పరిస్థితి ఉంది, మీరే చెప్పండి, మీ యొక్క ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ప్రజల ముందు సిగ్గు లేకుండా ఏడ్చేటటువంటి ఒక ప్రభుత్వం ఇది. మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎట్లా వాగ్దానాలు చేశారు అంటే మీరు మోసం చేసినట్టు. ప్రజలకు మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు. రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు ఇచ్చింది 2 దఫాలు కేవలం 6,000. అది కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు. రైతులని మీరు మోసం చేస్తే, ఈ దేశంలో రైతులను మోసం చేస్తే ఉసురు తగ్గుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు రైతులని మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల్ని. 6,000 రూపాయలు ఇచ్చేసి రైతు బంధు 15 రూపాయలు మీరు వాగ్దానం చేసినటువంటి మీ ప్రభుత్వం ఇంతవరకు దానిపైన మీరు నోరు ఇప్పట్లేదు. అది కూడా ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఇవ్వటం జరిగింది. లేకుండా అది కూడా ఎగ్గొట్టేటటువంటి ఆలోచన మీకు ఉంటుంది. ఈరోజు కొత్త నాటకం పెడుతున్నారు. బీజేపీ పెరుగుతున్నటువంటి సమయంలో ప్రజలకు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ప్రజలకు చెప్తా ఉన్నారు, వాళ్ళు రైతులకు చెప్తా ఉన్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నటువంటి ఈ స్టేట్లో యూరియా లేదు. యూరియా కొరత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, యూపీఏ ప్రభుత్వంలో. యూరియా కోసము రైతులు ఫర్టిలైజర్ షాపుల ముందు తిరిగి నించొని అక్కడ కాపలా కాసి
సూసైడ్లు చేసుకుని యూరియా దొరకకుండా ఫర్టిలైజర్ దొరకకుండా స్ప్యూరియస్ సీడ్స్ దొరికినటువంటి సమయంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో అటువంటి పరిస్థితి చూసాం మనం. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రానికి 12.91 మెట్రిక్ మేము ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఈ యూరియా సంబంధించినటువంటి ఏదైతే కొరత అని చెప్తా ఉన్నారో మీ ఇప్పటికే 2 లక్షల టన్నులు ఎక్కువ యూరియా ఇచ్చినటువంటి విషయాన్ని ఈరోజు మీ ద్వారా మేము ప్రజలకు చెప్తా ఉన్నాను. రైతులను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. రైతులకు సరైన సమాచారం ఇవ్వట్లేదు. దీనిపైన మీరు చర్చకు సిద్ధం అంటే భారతీయ జనతా పార్టీ దీనిపైన చర్చకు సిద్ధం ఉంది. మీరు యూరియా ఇచ్చినటువంటి 2 లక్షల టన్నులు మీకు యూరియా ఎక్కువ ఇస్తే మా దగ్గర యూరియా లేదని చెప్తుంది. ఎక్కడ పోయినాయి మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యూరియా? ఏం చేశారా? యూరియాని మింగారా, తిన్నారా? రైతులకు యూరియాలు వేయలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా ఈ రకమైన పరిస్థితి ఈరోజు తీసుకొస్తారు. నిన్న పెట్టింది ఒక పెద్ద సభ. ఆ సభలో పేరు సామాజిక సమరత సభ ఏం పెట్టారు? పేరు పెట్టారు. ఆ సభలో సామాజిక న్యాయం చేస్తా అని చెప్పి సభలు పెట్టారు. ఏం న్యాయం చేశారండి? ఆ సభలో మోదీని మాత్రమే తిట్టారు, ఆర్ఎస్ఎస్ని తిట్టారు, బీజేపీని తిట్టారు. అదా మీ సామాజిక న్యాయం? మీరు పెట్టిన సభ ఏంది? మీరు మాట్లాడిన మాటలేంది? మీరు ఒక్కసారైనా అక్కడ బడుగు వర్గాల గురించి మాట్లాడారా? మోదీని తిట్టడమే సరిపోయింది. ఖర్గే గారు వారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఈ దేశాన్ని వారు దాదాపు 55 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారైనా ఈ ప్రజల గురించి ఆలోచించారా? కేవలం అవినీతిలో కూలి, అవినీతిలో మునిగి, అవినీతిలో తేలి ప్రజలు మిమ్మల్ని భరించలేక కాంగ్రెస్ ముక్త భారత్ చూడాలని చెప్పేసి మిమ్మల్ని మొత్తం కూడా 3 సార్లు ఓడగొట్టినటువంటి భారతదేశ ప్రజలు ఈరోజు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. తెలంగాణలో ఆ రోజు మేము చెప్పాం బీఆర్ఎస్ ముక్త తెలంగాణ అని చెప్పి. ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ముక్త తెలంగాణ అనేది భారతీయ జనతా పార్టీ నినాదం ఇస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ మేము కేవలం అధికారం కోసమే కాదు, ప్రజల కోసం కూడా మేము పనిచేసేటువంటి పార్టీ మాది. మీరు కేవలం అధికారం కోసం పనిచేసే పార్టీ మీది. అధికారంలో పాటు మీరు అవినీతి చేసేటువంటి పార్టీ మీది. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు మీది. నిజంగా మీరు ఈ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, ప్రజల్ని దగా చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈరోజు ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత బహుశా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా రాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము గెలుస్తామని చెప్పేసి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ యొక్క ప్రజలు, తెలంగాణ ప్రజలు మీకు చుక్కలు చూపెడతారు. మీరు చెప్తున్నారు 100 సీట్లు గెలుస్తాం మేము ఎమ్మెల్యేలు, 15 సీట్లు మేము ఎంపీ గెలుస్తామని చెప్పేసి మీరు ఏదో వాగ్దానం చేస్తున్నారు. మన ఒక మల్లికార్జున ఖర్గే గారే గెలవలేకపోయారు. వారి ముందు మీరు వాగ్దానం చేస్తున్నారు. బహుశా మీరు నోరు స్లిప్ అయినట్టుంది. నోరు స్లిప్ అంటే సార్ ఖర్గే గారు వచ్చే రోజుల్లో 100 సీట్లు బీజేపీ గెలుస్తుంది, 15 సీట్లు ఎంపీ బీజేపీ గెలుస్తుందని చెప్పేసి మీరు చెప్పబోయి మీ నోరు జారి మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుంది. ఈరోజు తెలంగాణలో పరిస్థితి కూడా ప్రజలు 100 అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, 15 పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి మీకు ప్రజలు మీకు ఇక్కడి నుంచి కాంగ్రెస్ ముక్త తెలంగాణ చేసేటందుకు సిద్ధంగా ఉన్నారు. మిత్రులారా, అబద్ధాలు ఆడి ప్రజలను దగా చేసి రాజా అధికారంలో రావడం అనేది ఇది పెద్ద గొప్పతనం కాదు. మీరు ప్రజల్ని యు ఆర్ చీటెడ్ ది పీపుల్, యు ఆర్ మిస్లెడ్ ది పీపుల్. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ నేను కార్యకర్తల బలంతో నిజంగా ఈ కార్యకర్తలే ఈరోజు మీకు వాళ్ళని చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం మీద మనం పోరాడదాం. ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి యొక్క పనుల మీద, ఈ అధర్మమైనటువంటి యొక్క ప్రభుత్వం ఇది, అవినీతి రహిత ప్రభుత్వం ఇది, ఈ ప్రభుత్వం ప్రజలను దగా చేసిన ప్రభుత్వం అది. కాబట్టి దీని మీద మనం పోరాడాలి. ఈ రోజు నుంచి మనం ఈ ప్రభుత్వం మీద ధర్మ యుద్ధం మొదలు పెడతాం. మన తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. మీకు నిజంగా 100 సీట్లు గెలిచే కెపాసిటీ ఉంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ సీట్ని మీరు కోల్పోయారు. బీజేపీ గెలిచింది. మా అంజనేయ గారు ఇక్కడే ఉన్నారు, మా కొమరే గారు కూడా ఇక్కడే ఉన్నారు. నిజంగా అటువంటి ఒక పరిస్థితి ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మీకు వచ్చిన ఎన్ని సీట్లు? 2 సీట్లు మాత్రమే.
మీరు 100 సీట్లు గెలుస్తారు, 15 సీట్లు గెలుస్తారని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు కూడా మన బీఆర్ఎస్ పార్టీ అట్నే ఉంది. మా సారు కారు సర్కారు 10 అన్నారు మాట 16 అన్నారు. అటువంటిది ఆ పరిస్థితి మీకు పడుతుంది. ఒక్క సీటు కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు తెలంగాణ. ఈరోజు తెలంగాణలో ఏ ఒక వర్గం కూడా మిమ్మల్ని విశ్వసించట్లేదు. మీరు ఏ ఎగ్జామ్స్ పెట్టినా, గ్రూప్ 1 పెట్టినా, గ్రూప్ 2 పెట్టినా అన్ని గందరగోళాలే. విద్యార్థులకు ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఈరోజు మీరు ఇస్తున్నట్టు ఈ విద్యార్థులకు మీరు ప్రామిస్ చేశారు, మేము 3000 రూపాయలు మీకు నిరుద్యోగ భత్తా ఇస్తామని చెప్పేసి. ఏమైంది దాని గురించి? అసలు మీరు చెప్పకుండా మీరు ఏలేరు మాకు తెలుసు. ఎందుకంటే మీకు ఉద్యోగస్తులకు మీరు జీతాలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేదంటున్నారు. కాబట్టే ఈ యొక్క రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఈరోజు భిక్ష రాష్ట్రం చేస్తారు. భిక్ష అడిగేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. యూ హ్యావ్ మేడ్ ఏ రిచ్ తెలంగాణ, ఒక సంపన్నమైన తెలంగాణ. దాన్ని మీరు యూ హ్యావ్ మేడ్ ఇట్ ఏ పూర్ తెలంగాణ. ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకోవడానికి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు నేను మొట్టమొదటి రోజుగా నేను ఈరోజు పదవి స్వీకారం చేసినందుకు నేను మా నేతలందరూ కూడా ఏడుతున్నారు. కిషన్ రెడ్డి గారు నాకు వారు ఛార్జ్ ఇచ్చారు. మరి డెఫినెట్గా మా కార్యకర్తల బలంతో తెలంగాణలో మేము అధికార దిశలో ముందుగా మా ముందన్నటువంటి ఒక పరిస్థితి ఛాలెంజెస్ ఉన్నాయో, జరగబోయేటటువంటి ఒక మా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో దాంట్లో మేము తప్పకుండా అన్ని ప్రాంతాల్లో అన్ని వార్డు మెంబర్తోని మేము జడ్పీటీసీగా మేము పోటీ చేస్తాము. ఇంతకుముందు మేము అంత పెద్ద ఎత్తున పోటీ చేయాలి. ఈసారి పెద్ద ఎత్తున పోటీ మేము చేస్తాము. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది. నేను తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను, బీజేపీని ఒకసారి ఆశీర్వదించండి. బీజేపీ అనేక రాష్ట్రాల్లో గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం. త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఒక్కసారి గెలిచిన తర్వాత ప్రజలు ఇంకా త్రిపురలో బీజేపీని గెలిపించుకుంటున్నారు. హర్యానాలో ఒకసారి గెలిపించిన తర్వాత బీజేపీనే గెలిపించుకుంటున్నారు. అటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ పరిపాలనలో అవినీతి ఉండదు, బీజేపీ పరిపాలనలో అబద్ధాలు ఉండవు, బీజేపీ పరిపాలనలో ప్రజలు సుఖశాంతితో ఉంటారు. కాబట్టి అటువంటి బీజేపీ ఈరోజు ఈ యొక్క తెలంగాణలో కూడా వికసిత్ తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కారు కోసం అందరూ కూడా కష్టపడాలని చెప్పేసి మీ ద్వారా మా కార్యకర్తల్ని ప్రజల్ని కూడా నేను కోరుతూ ఈ మొట్టమొదటి యొక్క విలేకరుల సమావేశానికి నాకు మా ఒక పార్టీ స్పోక్స్ పర్సన్స్ అదే పార్టీ ఈరోజు యంత్రాంగం మొత్తం కూడా నాకు ఈ అవకాశం ఇచ్చింది. మీ అందరూ కూడా విలేకరులతో కూడా అందరూ కూడా మరొకసారి నేను కోరుతా ఉన్నాను, రాబోయే రోజుల్లో మనం తరచుగా కలుద్దాం. అనేక అంశాలు ఉంటాయి మీకు. ఎందుకంటే నేను కూడా స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. నాకు కూడా ఈ రాష్ట్రంలో అనేక మీడియా సంస్థలతోని, వ్యక్తులతోని, రిపోర్టర్స్తోని ఒక మంచి నాకు రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ తరచుగా అనేక అంశాలపైన మాట్లాడతాం. ఈ మొట్టమొదటి ఒక పత్రికా విలేకరుల యొక్క సమావేశం కాబట్టి మరి కార్యకర్తలు కూడా చాలామంది మీరు చూశారు. పొద్దున్న నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చింది. గత 4 రోజుల నుంచి నా ఇంటి ముందు పొద్దున 6:30 నుంచి రాత్రి 11 గంటల దాకా అటు ములుగు నుంచి, అటు ఆదిలాబాద్ నుంచి, మారుమూరు గ్రామం నుంచి కూడా కార్యకర్తలు వచ్చి కలుస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పెరిగింది అనే విషయాన్ని కూడా గుర్తిస్తూ, పెరుగుతున్నది అనే విషయాన్ని గుర్తిస్తూ, అధికారంలో వస్తుందని చెప్పేసి నమ్మకంతో ఈ యొక్క పత్రికా విలేకరులందరికీ మరొకసారి నేను ఈ యొక్క సమావేశంకి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అసలు పెట్టింది ఎందుకు? వాళ్ళు పెట్టేది మేము పెట్టి ఫస్ట్ అంబేద్కర్ గారు పెట్టారు. అది వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను, సెక్యులరిజము సోషలిజం అనేది 42nd అమెండ్మెంట్లో ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆ 2 పదాలు పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు? వాళ్ళు అపీస్మెంట్ పాలిటిక్స్లో పెట్టారు. వాళ్ళు పెట్టిన తర్వాత మేము తీసేయలే కదా. భారతీయ జనతా పార్టీ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చారు, మోదీ గారు 3వ సారి వచ్చారు. ఎప్పుడైనా దాని జోలికి పోయినామా? వాళ్ళు ఏంటంటే ఏదో కొద్దిగా పాపం ఏం ఇష్యూస్ లేక ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఎమర్జెన్సీ పెట్టింది ఆ పార్టీ, ప్రజల ఒక హక్కులు కాలాల్సింది ఆ పార్టీ. అది చెప్పాలి ముందు. అది ఖర్గే గారు అన్నీ మర్చిపోయింది. పెద్ద మనిషి అయినా కొన్ని విషయాలు మర్చిపోతుంటారు ఆయన. అందుకనే ఆయనకు ఆపరేషన్ సింధూర్ చుట్పుటికి లడాయి అన్నాడు ఆయన. అటువంటి మాటలు మాట్లాడిన మాటలకు మేము ఆన్సర్ చేయడానికి ఇక్కడ లేము. ఏ ఆర్మీ అయితే ఈ దేశం కోసం తన బలిదానం త్యాగం చేసిందో, ఏ ఆర్మీ అయితే సరిహద్దులపైన తన ప్రాణాలు త్యాగం చేసి భారతదేశం యొక్క సరిహద్దును కాపాడిందో, మన ప్రజల్ని కాపాడిందో,
అటువంటి ఒక ఆర్మీ మీద ఈ యొక్క మాటలు మాట్లాడినటువంటి వ్యక్తుల ఒక సమస్య ఏదైతే మాట్లాడతారో వాళ్ళకు సంబంధించినటువంటి ఏ ఒక మాటకు కూడా మేము ఈ ఒక విషయం చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే దే హ్యావ్ ఇన్సల్టెడ్ ఆర్మీ, దే హ్యావ్ ఇన్సల్టెడ్ అవర్ నేషన్. ఫస్ట్ లెట్ దెమ్ అపాలజైజ్ టు ది నేషన్. వాళ్ళు ముందు భారతదేశంలో ప్రజలకు వాళ్ళు ఈరోజు క్షమాపణ చెప్పాలి ఆపరేషన్ సింధూర్ని అపోజ్ చేసినందుకు. రత్న 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 కానీ ట్రంప్ ఎప్పుడు చెప్పిండో అని అడగాలి. ట్రంప్ ఎప్పుడు చెప్పినా అడగాలి. ఈ మధ్య మేము వాట్సాప్లో చూస్తున్నాం ట్రంప్ కుల్ఫీలు అమ్ముతున్నాడు అని చెప్పేసి. మళ్ళీ అది మరి చెప్పండి ఆయన అడగాలి. ఒక్క నిమిషం మీరు చెప్పిన దానికి అడుగుతున్నాను. అఖిల పక్ష సమావేశంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. అది ప్రతి దానికి ప్రైమ్ మినిస్టర్ రాడు. అఖిలపక్ష సమావేశంలో అందరూ ఒక పార్టీలో ఒక హెడ్లు వస్తారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ రావాలని అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ రాలేదు మరి బయట ఉన్నాడు. మీకెందుకు మా వాళ్ళు వచ్చారా లేదా, బీజేపీ గవర్నమెంట్ వచ్చిందా, రిప్రజెంట్ వచ్చారా లేదా, అది మాట్లాడాలి. కానీ ప్రైమ్ మినిస్టరే రావాలి అంటే వాళ్ళకి ఇదన్నీ ఏంటంటే వాళ్ళకు ఇష్యూస్ దొరక్క ఇటువంటి రత్నాగాబాద్ రాహుల్. No one is sidelined, everyone is by my side. That is, yeah, done. Okay. నేనేం చెప్తున్నా అంటే ఒక్క పోస్ట్ ఇచ్చింది ఎవరికో ఒక కులానికి ఇచ్చిండొచ్చు, ఒక సామాజిక వర్గానికి ఇచ్చిండొచ్చు. ఇంకా 100 పోస్టులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చినాం, ఎంపీలు ఇచ్చినాం, ఎంపీటీసీలు ఇస్తాం, జెడ్పీటీసీలు ఇస్తాం. ఒక్క పోస్టు వీళ్ళకి వస్తే ఈ మాటలు కాంగ్రెస్ పార్టీని అన్నాడు పొన్నం ప్రభాకర్, ఆయనకి ఇచ్చారు. సరేనా బాబు నేను కూడా రిజైన్ చేస్తా, మీరు రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయమని చెప్పి బీసీ సీఎం చేయమని చెప్పండి. దమ్ముంటే ఈ మాటలు మాట్లాడొద్దు. కులాలు మతాలు ఇవన్నీ అతీతంగా రాజకీయాలు మనం చేయాలి. కులాలలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాన్ని పైకి తీసుకురావాలి. వాళ్ళకి సంబంధించినటువంటి మీరు పథకాలు తీసుకురాని మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మీరు ఏదైతే అప్లిప్మెంట్ చేయాలి మనం డోంట్ మిస్లీడ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్. వీఆర్ ఫర్ ది బ్యాక్వర్డ్. మా ప్రధానమంత్రియే బ్యాక్వర్డ్ క్లాసు. మా ప్రధానమంత్రి క్యాబినెట్లో 29 మంది బ్యాక్వర్డ్ క్లాసెస్. మా ముఖ్యమంత్రిలో సగం మంది బ్యాక్వర్డ్ క్లాసెస్. మా ఓబీసీ మా ఓట్ బ్యాంకు. ఓబీసీ ఆర్ విత్ us. ఒక్క వ్యక్తి వేరే సామాజిక వర్గం నుంచి వస్తే హౌ కెన్ యూ సే దట్ ఇది ఎంటైర్ పార్టీ వాళ్ళు అంటున్న మాట నిజంగా అటువంటి మాట వాళ్ళకు ఉంటే లెట్ దెమ్ ఆస్క్ రేవంత్ రెడ్డి టు రిజైన్ అండ్ మేక్ సమ్ బీసీఎస్ సీఎం. ఓకే ఒక్కసారి మీరు నీ రైట్ చేసిన రైట్ తిరుగుతా ఒక్కసారి. No. Yes, our challenges before us are first local bodies. We have local bodies which are before us, and we are building up our party from the root level, grassroots level, from the rural level. Earlier, BJP was supposed to be a urban-based party, but now it is not urban-based party. It has spread entire Telangana, entire rural base. We have won 8 MLAs. 7 in rural area. We have won 8 MPs. 6 and 7 are from rural areas and semi-urban areas. So therefore our base, we have won 2 MLCs, which are all basically all rural areas. So BJP is growing from day one in this state. Earlier we had only 1 MLA and 1 MLC. Today we have 8 MLAs and 3 MLCs. So this is the growth of the BJP. BJP's vote percentage increasing in every elections. So therefore that means people are looking towards us. So our challenge is that we have to translate this public support into votes. Our priority is basically to take up the public issues against this government,
which is anti-people government. Secondly, to build the party from the grassroots level to win the maximum local body elections and also municipal elections in the urban bodies whenever they are announced. So, మీరే అన్నారు అధిష్టానం దగ్గర ఉన్నది. నేను అధిష్టానంలో అడిగి మీకు చెప్తా. ఏం చెప్పారు అంటే బీఆర్ఎస్ చచ్చిపోయినట్టు కదా. చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళిద్దరు సంధిగా వెళితే కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. నేను ఆ మాట చెప్పిన వాడికి నేను మా పేమెందరికి చెప్తున్నాను, నాకు అవార్డు ఇప్పించాలి, మంచి స్టోరీ రైటర్ ఆయన అని చెప్పేసి. ఆయన మాట్లాడేదా? నా బాధ్యతలు నాకు తెలుసు ఏం చేయాలనేది, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నా పార్టీ నాకు బాధ్యత, నా పార్టీలో నా బాధ్యత ఉంది చెప్తాను. రిజర్వేషన్ ఇష్యూలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇది లీగల్ ఎంబార్గో ఇన్ దిస్. గతంలో కూడా కేసీఆర్ గారు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంది, బీసీ రిజర్వేషన్లో ఇంత పర్సెంట్ మేము ఇస్తాను అన్నారు. వాళ్ళు ఇవ్వలేకపోయారు. బికాజ్ దెర్ ఈస్ సమ్ లీగల్ ఇష్యూస్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిల్ పాస్ చేస్తారు, మా మీద వస్తున్నారు. డోంట్ షిఫ్ట్ ది రెస్పాన్సిబిలిటీ. అదే మేమే చేయాలి. ఇప్పుడు తమిళనాడు కూడా చేసింది, ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి, ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. బట్ బీసీల రిజర్వేషన్ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలను మోసం చేసింది. వాళ్లకు 42% ఇచ్చే ఇష్టం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక ఆలోచన లేదు. కేవలం ఓట్లు పెంచుకోవటానికి బీసీలందరూ బీజేపీతో ఉన్నారు, ఎట్లా డైవర్ట్ చేయించడానికి ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది. నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే, నిజంగా మీకు బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ముందుగా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దాన్ని క్లారిఫై చేసి దాన్ని ఎట్లా పోతే బాగుంటుందని చెప్పేది ఉండే. కానీ మేము బీసీ బిల్ పెడితే మేము సపోర్ట్ చేసినాం కదా. బీజేపీ సపోర్టెడ్ దట్ బీసీ బిల్ 42%. ఇంప్లిమెంటేషన్ ఇస్ యువర్ డ్యూటీ, నాట్ అవర్ డ్యూటీ. యూ బ్రాట్ ది బిల్, యూ ఇంప్లిమెంట్ ఇట్. నేను తెలంగాణ ప్రెసిడెంట్, జూబ్లీస్ మా జూబ్లీ స్టేట్ ప్రెసిడెంట్ చెప్తున్నాను. ఎస్, చేయమని చెప్పాలి. ముందు చేయమని చర్చ నేను చెప్తున్నాను. నేను పోవాల్సిన అవసరం లేదు. అక్కడ మా ఉన్న స్టేజ్ మీద చాలా మంది వాళ్ళు ఆయన చూసుకుంటారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే 60,000 ఉద్యోగాలు ఉన్నారు అంటున్నారు కదా. మీరు ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోయి కూర్చోండి. మీరు లేకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం మీరు పోయి చూడండి. మీరు అక్కడ పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది, ఎంతమంది మీరు పోయి అడగండి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో కుటుంబానికి 60,000 ఉద్యోగాలు రావాలి కదా. ఎంతమందికి వచ్చింది చెప్పండి. కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చేసి అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు మంచిది కాదు ఉన్నది. కానీ చదువుకున్న పిల్లలందరూ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి అలా ఆలోచిస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు రాగానే. ఇంకా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4 లక్షల ఉద్యోగాలు రావాలి కదా. తెలంగాణ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం బయటకు పోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఖాళీలు ఈ రాష్ట్రంలో 135,000. ఏమైనా 135,000 ఉద్యోగాలు? నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు కదా, ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలు? मैं आ रहा हूँ अमरीश. हाँ,
12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాము. ఆ 12 లక్షల కోట్లతో పాటు జాతీయ రహదారులు ఇచ్చినాము, వందే భారత్లు ఇచ్చినాము, మన వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినాము, రామగుండంలో ఫర్టిలైజర్ ప్లాంట్ ఇచ్చినాము, ఎయిమ్స్ ఇచ్చినాము, ములుగు సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చినాము. రమ్మని చెప్పండి చర్చకు, దీని మీద చర్చకు రమ్మని చెప్పండి. నేను అదే అంటున్నాను, ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ ఇది, చీటింగ్ కాంగ్రెస్ ఇది. అందుకని అబద్ధాలు ఆడుతున్నారు. ఇదే మాటలు మాట్లాడి ప్రజలు ఇంకా టీఆర్ఎస్ విశ్వాసం చేయట్లేదు. వాళ్ళకి ఏంటంటే నాచిన ఆవే ఆంగన్ తేడా. వాళ్ళు చేయలేకపోతే మా మీద దోసేస్తున్నారు. మీకు ఇచ్చిన పని మీరు చేయండి. ప్రజలు మీకు ఒక అధికారం ఇచ్చారు, ప్రజలకు మంచిగా చేయండి. మీరు అది చేయలేక ప్రతిసారి ఢిల్లీ పోతున్నారు కదా, ఢిల్లీ పోతున్నప్పుడు ఇన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చినారు కదా, ఏం లేకుండా వచ్చారు వీళ్ళు చేతికు. అన్నీ ఢిల్లీ పోయిన అన్నీ వచ్చినాయి వీళ్ళకు. నేను ఇంకోటి చెప్తున్నాను మీకు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేవలం 32% మాత్రమే ట్యాక్స్ డెవల్యూషన్ ఇచ్చేది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ ద్వారా 42% ట్యాక్స్ డెవల్యూషన్తో పాటు 8% ట్యాక్స్ డెవల్యూషన్ ఫర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అంటే 50% రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పన్నులో 50% మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు పోతా ఉన్నాయి. వీళ్ళకు లోకల్ బాడీ ఎలక్షన్స్, లోకల్ బాడీస్కి ఇచ్చినటువంటి నిధులు ఏం చేస్తున్నారండి? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, గత ప్రభుత్వం ఏం చేసింది? సో మీరేం చేశారు, మీరేం చేశారు చెప్పండి. మేమేం చేసి మేము చెప్పుకుంటాం. కిషన్ రెడ్డి గారు మంత్రిగా దాని మీద బుక్ తీశాడు, చెప్పాడు 12 లక్షల కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం ఈ యొక్క రాష్ట్రానికి, రహదారులు ఇచ్చినాం మేము. మీరు ఉన్నప్పుడు రహదారులు కూడా రాలే కదా 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో. ఉన్న రహదారులన్నీ కూడా మేము వచ్చిన తర్వాత వచ్చినాయి. ఒక రహదారి మాత్రం విజయవాడ హైదరాబాద్కు మధ్యన చాలా కాలం కట్టలే వాళ్ళు దాన్ని, ఏదంటే లీగల్ ప్రాబ్లం ఉంది. తర్వాత గొడవ చేస్తే బీజేపీ వాళ్ళు అప్పుడు దాన్ని క్లియర్ చేశారు. చెప్పండి నెక్స్ట్. అవినాష్ అవినాష్ మేము రిలీజియస్ బేసిస్ మీద మతం ఆధారంగా ఏ రిజర్వేషన్లు మేము యాక్సెప్ట్ చేయం. దట్ ఈజ్ అవర్ పాలసీ. మేము ఈబీసీ రిజర్వేషన్ 10% పెట్టినాం. ఈబీసీ రిజర్వేషన్లో అందరూ వస్తారు కదా, దాంట్లో క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ 6 వస్తారు. వై యూ న్యూ డబుల్ బెనిఫిట్స్? 10% ఈబీసీ రిజర్వేషన్ ఈజ్ ఫర్ ఆల్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆల్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ఆల్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ నాట్ ఎంజాయింగ్ ది రిజర్వేషన్స్. కాబట్టి ముస్లిమ్స్కు ఈబీసీలు కావాలి, వాళ్ళ సపరేట్ రిజర్వేషన్స్ మళ్ళీ కావాలి, పొలిటికల్ రిజర్వేషన్ కావాలి. అసలు పొలిటికల్ రిజర్వేషన్ లేనే లేదు యాక్చువల్లీ వీళ్ళకి సంబంధించిన దాంట్లో. కాబట్టి ఎనీ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్ వాట్ ఎవర్ మే బి ది పర్సంటేజ్ 4%, 12%, వాట్ ఎవర్ బీజేపీ అపోజెస్ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్. ఇట్ ఈస్ అవర్ కోర్ ఐడియాలజీ. నీ రిఫరెండం ఇప్పుడు ఉన్నది మేము ఫస్ట్ టైం వాళ్ళు భావిస్తే వాళ్ళు చెప్పాలి అది. చలో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. Tarun.